ఓకే. ఈరోజు వచ్చేసి మనం నిన్న మొన్న చేసిన వెబ్‌సైట్ క్రియేషన్ పార్ట్ 1, పార్ట్ 2కి కంటిన్యూషన్ పార్ట్ 3 చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం చేసిన దాంట్లో లుక్కు రిచ్‌గా రావాలంటే కొన్ని ఇష్యూస్‌ని మనం రిజాల్వ్ చేయాలి. సో, ఫస్ట్ మనం చేసేటప్పుడు ఎప్పుడూ గూడా సారీ. అంత యాక్యురసీగా మనం చేయలేకపోయినా, చేసుకుంటూ ఎళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న ఇష్యూస్‌ని మనమే ట్రేస్ చేసుకుంటూ, దాన్ని కొద్దిగా సింప్లిఫై చేసుకుంటూ, లుక్‌గా మనం ప్రిపరేషన్ జేసుకోవాలి. సో, కాబట్టి నేను ఉన్న దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది నేనే చెప్తాను. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేది. ఆ ఇష్యూస్ ఎలా రిజాల్వ్ జేస్తామో చెప్తాను. ఆ తర్వాత మనం అబౌట్, కాంటాక్ట్ ఈ 2 సెక్షన్స్ కూడా మనం ఈరోజు ఫినిష్ చేద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో మనం లాగిన్, రిజిస్టర్ అని చెప్పనేది చేద్దాం. ఓకే. సో, కాబట్టి ఇవయిపోయిన తర్వాత నెక్స్ట్ మన టాపిక్ ఏందంటే మన ఎజెండా బూట్ స్ట్రాప్ నేర్చుకుందాము. ఈ బూట్ స్ట్రాప్ ఎప్పుడైతే ఫినిష్ చేసుకుంటామో దెన్ మనం జావా స్క్రిప్ట్‌కి వెళ్దాం. కొద్దిగా నాకు కోల్డ్ చేసింది. వాయిస్ డిస్టర్బెన్స్‌గా ఉంటది మధ్య మధ్యలో. ఏమనుకోవద్దు. సారీ. సో, ఫస్ట్ ఏం చేద్దామంటే ప్రీవియస్ దానికి కంటిన్యూషన్‌కి వెళ్దాము. దాంట్లో ఉన్న ఇష్యూస్ ఏందనేది చెప్తాను. మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని టైప్ చేసి ఆటోమేటిక్‌గా మనకి వీఎస్ కోడ్ ఓపెన్ అవుతుంది. ప్రీవియస్ మనం ఎక్కడి దాకా ఆగిపోయామనేది ఒకసారి మనం చెక్ చేద్దాము. ప్రీవియస్ ఎక్కడి దాకా ఆగిపోయామనేది. సో, ఒకసారి విండోని అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే. ఫుల్ స్క్రీన్ అప్లై అయిపోయింది. అండ్ రిమైనింగ్ హైడ్ అవుతున్నాయి. అవి కూడా హైడ్ కాకుండా చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం దీన్ని ఏం చేద్దామంటే మనం బ్రౌజ్ చేసేద్దాం. సైట్ ఓపెన్ చేద్దాము. 7th ఇప్పుడు దీంట్లో నాకు ఫస్ట్ బగ్ ఏందంటే, ఈ ఇమేజ్ చుట్టూ ఇలా వైట్‌గా మార్జిన్ రావటం అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ లుక్. ఎందుకంటే మనం తర్వాత దీన్ని ఇంకా ఇక్కడ లెఫ్ట్ యారో ఒకటి, ఇటుపక్క రైట్ యారో ఒకటి పెట్టి దీన్ని జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత స్లైడర్ కింద మారుస్తాం. డిఫరెంట్ ఇమేజెస్ తీసుకొని. అలా చేసేటప్పుడు మనకి బోర్డర్ ఉండటం అనేది అంత లుకిష్‌గా ఉండదు. సో, కాబట్టి ఇట్ ఇట్ షుడ్ బి ఫిట్ ఇంటు ద లెఫ్ట్ అండ్ రైట్ అండ్ టాప్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వాలి. సో, దానికోసం మనం ఏం చేద్దామంటే, మనం మొన్న ఏం చేసామంటే, ఈ సెక్షన్ హోమ్‌తో మూవ్ అవ్వడం కోసం మనం ఏం చేసామంటే, నావిగేషన్‌ని అండ్ బ్యానర్‌ని తీసుకొచ్చి మనం దేంట్లో పెట్టామంటే, ఇన్‌సైడ్ ఆఫ్ ది మెయిన్ డివిజన్‌లో పెట్టాము. సో, కాబట్టి మెయిన్ డివిజన్‌లో మనం బయట పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్ వస్తుందో, ఆ ప్రాబ్లమ్‌ని ట్రేస్ చేయాలి కాబట్టి, ఈ సెక్షన్ డాట్ ఐడీ అనే దాంట్లో మనకిప్పుడు ప్రాబ్లమ్ కనబడుతుంది. అంటే చుట్టూ మార్జిన్స్ కనబడుతున్నాయి. అంటే ఈ హోమ్ అనే ఒక క్లాస్‌లో మనం ఏం రాసామో ఫస్ట్ చెక్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ ట్రేస్ అయింది. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా చెక్ చేసేటప్పుడు కంట్రోల్ F కొట్టండి. ఫైండ్‌లోకెళ్తారు. మీకు కావాల్సిన క్లాస్ నేమ్ టైప్ చేయండి. అక్కడికెళ్ళిపోతారు. అది ఐడీ గాని, క్లాస్ కానీ. ఇక్కడ మనకి ప్యాడింగ్ అనేది అన్నెసెసరీగా 10 పిక్సెల్స్ ఉంది. దట్స్ వై అక్కడ మనకు చుట్టూ మార్జిన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ ప్యాడింగ్ అనేది రిమూవ్ చేశాను. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. ఇట్ షుడ్ బి ఫిట్ ఇంటు ద స్క్రీన్. ఇక్కడ మనకి నీట్‌గా స్క్రీన్ మొత్తం ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ రిజాల్వ్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏందంటే, మనం ఇది ఏదన్నా ఒక సెక్షన్ దగ్గరికి మనం మూవ్ అయినప్పుడు, ఇక్కడ ఈ యారో మార్క్ టాప్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వరకే ఎళ్తుంది గానీ టాప్‌కి 00 పొజిషన్‌కి మూవ్ కావట్ల ఆ సెక్షన్ అనేది. అలా మూవ్ అవ్వాలంటే మనం కరెక్ట్‌గా సీఎస్ఎస్ తోటి మనం మూవ్ చేయలేం కాబట్టి, దానికి ఒక చిన్న జావా స్క్రిప్ట్ వాడతాము. మీరు దీని గురించి పెద్దగా కాన్సంట్రేషన్ చేయబాకండి. నేను దీని గురించి క్లియర్‌గా మీకు తర్వాత మళ్ళీ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు చెప్తాను. జస్ట్ ఒక చిన్న ఫంక్షన్ వాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. జనరల్‌గా జావా స్క్రిప్ట్ ఎక్కడైనా రాసుకోవచ్చు. కాకపోతే ఆ స్క్రిప్ట్ అనే ట్యాగ్ మధ్యలోనే రాయాలి మనం రాసేటప్పుడు. స్క్రిప్ట్ అని కొట్టి, స్క్రిప్ట్ అనే ట్యాగ్ మధ్యలోనే రాయాలి. రెండోది ఇప్పుడు నేనిక్కడ డివిజన్‌ని ఆ సెక్షన్‌ని టార్గెట్ చేస్తూ నేను హైపర్ లింక్ రాశాను. నేనిప్పుడు అది తీసేస్తున్నాను. ఇక్కడ హైపర్ లింక్ తీసేసి నేను డైరెక్ట్‌గా ఒక చిన్న ఈవెంట్ ద్వారా కాల్ చేస్తాను. అయితే ఈ జావా స్క్రిప్ట్ అనేది ఎక్కడ రాయాలి? ఇది చాలా మందికి డిఫరెంట్‌గా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. దీని మీద నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఎందుకోసమంటే ఇది తెలియక చాలా మంది గూడా కన్‌ఫ్యూజ్ అయిపోతుంటారు. ప్రోగ్రామ్ అంతా ఎక్కడిదో కాపీ చేసుకుంటారు, పేస్ట్ చేస్తారు. బట్ ద జావా స్క్రిప్ట్ షుడ్ నాట్ బి వర్క్స్ ఇన్ సమ్ టైమ్స్. ఎందుకు ఏందనేది నేను రీజన్స్ కూడా చెప్తాను మీకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ రాస్తున్నాను. నేను క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జరగాలి. అంటే నేను ఆ డివిజన్ మీద ఆన్ క్లిక్ చేసినప్పుడు.
నేను ఒకేసారి చెప్తున్నాను కొన్ని పాయింట్స్ కంపేర్ విత్ రియాక్ట్తో కంపేర్ చేసి చెప్దామనే ఉద్దేశంతో ఆన్ క్లిక్ అనేది స్మాల్ లెటర్స్లో రాస్తాము జావా స్క్రిప్ట్లో. ఇదే ఈవెంట్ హ్యాండిలర్ మనం రేపు రియాక్ట్ చేసి నేర్చుకునేటప్పుడు ఆన్ అనేది స్మాల్ ఉంటుంది, క్లిక్లో సి క్యాపిటల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద క్యామెల్ కేస్. వీ షుడ్ ఫాలో ద క్యామెల్ కేస్ స్టైల్ వాడతాము. అది ఎందుకు ఏందనేది నేను తర్వాత ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో ఉంటాయి. నేను ఏం చేయాలనుకుంటున్నాను, మూవ్ టు టాప్ అనే ఫంక్షన్ రాసుకుంటున్నా. ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే కాల్ చేస్తాను. దానికి సంబంధించిన కోడ్ నేను డిఫైన్ చేయాలి కదా. సో జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ అని రాస్తాము, పెద్దగా కష్టమే ఉండదు. మూవ్ టు టాప్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసేస్తాము. మనం స్క్రీన్ యొక్క టాప్ పొజిషన్కి వెళ్ళాలి. సో కాబట్టి జనరల్గా మనకి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే అర్థం ఏంటంటే హెచ్టిఎంఎల్ హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, హెడ్ మధ్యలో టైటిల్ ట్యాగ్, స్క్రిప్ట్స్, ఇవన్నిటిని కూడా డామ్ ఎలిమెంట్స్ అంటాం. వీటన్నిటికీ బయట ఇంకొకటి ఉంటుంది, దాన్ని బామ్ అంటాం. బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఈ బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్లో విండో అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో కాబట్టి మనం స్క్రీన్ ఏదైతే చూస్తున్నామో దాన్ని విండో ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్లో మనం స్క్రీన్ టాప్కి వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ ఏం ఫంక్షన్ వాడుతున్నానంటే విండో అనే ఆబ్జెక్ట్లో స్క్రోల్ టాప్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. ఏం వాడుతున్నాను, స్క్రోల్ టు. కానీ స్క్రోల్ టు అన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, x0 అండ్ y0 పొజిషన్కి వెళ్ళమని చెప్తున్నాను. అంటే ఆటోమేటిక్ ఏమైతే వెన్ ఎవర్ ఐ క్లిక్ ద డివిజన్, దిస్ ఇమేజ్ డివిజన్, ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి మూవ్ టు 0 పొజిషన్. ఒక్కసారి మనం దాన్ని చెక్ చేసుకుని వద్దాం. చూడండి, నేను చెక్ చేసిన తర్వాత దీని గురించి ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళాను. వెన్ ఐ క్లిక్ ద టాప్, ఎగ్జాక్ట్లీ 0 పొజిషన్ టాప్కి వచ్చేసాం. మనం కరెక్ట్గా ఈ పాయింట్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మెనూ కనపడుతుంది మనకి. నేను ఆర్టికల్స్ దగ్గరికి వెళ్ళాను, అబోవ్ క్లిక్ చేశాను. అంతకుముందు ఏమయ్యేది, మనకి జస్ట్ ఇంతవరకే కనబడేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ పొజిషన్కి మూవ్ అవుతుంది. అలా మూవ్ అవడానికి కారణం ఏంటంటే మనం విండో ఆబ్జెక్ట్లో ఫలానా లొకేషన్కి వెళ్ళమని చెప్పాం. సో ఇందాక అనుకున్నాం కదా మనం, సార్ ఎక్కడ రాసినా ఇది ఓకే అని చెప్పారు కదా సార్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ దిస్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ మీరు ఇక్కడ రాసినా ఒకటే, హెడ్కి మధ్యలో మీరు రాసినా ఒకటే. బట్ ఎప్పుడు కింద రాయాలి, ఎప్పుడు పైన రాయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే మీకు చెప్తాను. చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాం, రిఫ్రెష్ చేశాను. నేను టాప్ అని క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళిపోయింది. ఇట్ షుడ్ బి వర్క్స్, నథింగ్ టు డిఫరెన్స్. మరి ఏంది వేరియేషన్, ఏంది టాప్ బాటమ్ ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే జాగ్రత్తగా క్లారిటీ వినండి. నాకు ఒక పేజీ లోడ్ అయిన తర్వాత అంటే డామ్ ఎలిమెంట్స్ అన్ని జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ని, ఈ కంటెంట్ని ఒక జావా స్క్రిప్ట్ ద్వారా ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటే నేను కంపల్సరీ ఆ స్క్రిప్ట్ అనేది డామ్ ఎలిమెంట్స్ అన్ని జనరేట్ అయిన తర్వాత ఉండాలి. కాబట్టి బాటమ్ ఆఫ్ ది పేజ్లో స్క్రిప్ట్ రాయాలి. అలా కాకుండా దీనితో సంబంధం లేదు, ఒక యాక్షన్ జరగాలి, డామ్ ఎలిమెంట్స్తో సంబంధం లేదు అనుకుంటే మటుకు ఆ స్క్రిప్ట్ని పైన రాసుకోవాలి. లేదా ఏదన్నా ఈవెంట్ క్లిక్ చేసినప్పుడే జరగాలి అనుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ మనం ఎప్పుడు కూడా టాప్లో రాసుకుంటే సరిపోయింది. అంటే మనం డామ్ అంతా జనరేట్ అయిన తర్వాత క్లిక్ చేసే ఈవెంట్స్ కానీ ఫంక్షనాలిటీ కానీ జరగాలనుకుంటే మీరు టాప్లో రాసిన ఒకటే, బాటంలో రాసిన ఒకటే. అలా కాకుండా నాకు ఈ సెక్షన్లో ఈ 4 డైనమిక్గా జావా స్క్రిప్ట్ ద్వారా వచ్చి ఇక్కడ కూర్చోవాలనుకోండి, నేను ఈ ఐడి బేస్ చేసుకొని ఏదో ఒక కోడ్ రాసి ఇక్కడ జనరేట్ చేయాలి. కాబట్టి ఈ డివిజను, ఈ నావిగేషను, ఈ డివిజను లేనిది ఈ కంటెంట్ వచ్చి ఇక్కడ కూర్చోలేదు. సో అప్పుడు మనకి ప్రాబ్లం రైజ్ అయ్యింది అనమాట. అందుకని ఏం చేస్తామంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ మొత్తం జనరేట్ అయిన తర్వాత ఇది ఏదైతే మనం స్క్రిప్ట్ రాసి ఇక్కడ జనరేట్ చేయాలనుకుంటున్నామో అది మొత్తం కూడా బాటమ్ ఆఫ్ ది పేజ్లో రాస్తాం. నేను మీకు లైవ్లో తర్వాత జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు టాప్కి బాటమ్కి స్క్రిప్ట్ బేస్ చేయటం వల్ల వచ్చే డిఫరెన్సెస్ ఏందనేది నేను క్లారిటీగా చూపిస్తాను. ఇటువంటి ఈవెంట్స్ మటుకు మీరు టాప్లో రాసిన ఒకటే, బాటంలో రాసిన ఒకటే, నో ఇష్యూ అబౌట్ దట్. ఇదే ఫంక్షన్ని మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేకుండా మీరు ఇక్కడ సిఎస్ఎస్ ఇమేజెస్ అని పెట్టుకున్నాము, సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7కి సిఎస్ఎస్ పెట్టాము. అలానే దీనికోసం మీరు ఇంకొక ఫైల్ తీసుకొని సిఎస్ఎస్ ప్రాక్టీస్ 7.js అనే ఫైల్ తీసుకొని ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో మీరు ఏదైతే ఈ ఫంక్షన్ రాశారో
ఈ ఫంక్షన్ ఇంతవరకు కట్ చేసి ఈ జేఎస్ ఫైల్లో పేస్ట్ చేసి ఇక్కడ మీరు HTML పేజీలోకి వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్ బదులు మీరు స్క్రిప్ట్ సోర్స్ అని చెప్పని సెలెక్ట్ చేసుకొని ఏ ఫైల్ అయితే మీకు బైండ్ అవ్వాలో CSS7 practice7.js అనే ఫైల్ని మీరు కనెక్ట్ చేసుకున్నా కూడా ఇట్ షుడ్ బి వర్క్స్. ఇది అఫీషియల్గా మనం ప్రొఫెషనల్గా మనం రాయాలంటే ఇలా రాయటం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. డిఫరెంట్ CSS ఒక ఫైల్లో, జావా స్క్రిప్ట్ ఒక ఫైల్లో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు కూడా స్టిల్ ఇట్ షుడ్ బి వర్క్స్. ఎందుకని మనం లింక్ ప్రొవైడ్ చేశాం కదా. నేను ఇక్కడెక్కడో ఉన్నాను, క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళిపోతున్నా, ప్రొడక్ట్స్కి వెళ్తున్నాను, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళిపోతున్నా. సో నెక్స్ట్ డెకరేషన్స్ అన్ని తర్వాత చేద్దాము. యానిమేషన్స్ అనేవి స్లోగా వెళ్ళటము, లేకపోతే ఫేడ్ ఇన్ అవటము, ఫేడ్ అవుట్ అవ్వటము, లేకపోతే జంప్ అవటము, ఇట్లాంటివన్నీ మనం నిదానంగా చేద్దాము. సో నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే అబౌట్ సెక్షన్ ఒకటి, కాంటాక్ట్ సెక్షన్ ఒకటి రాయాలి. సో ఈ అబౌట్ సెక్షన్ ఎలా ఉండాలని నేను డిసైడ్ అవుతున్నానంటే ఒక సైడ్ ఇమేజ్ కావాలి నాకు, ఇంకొక సైడ్ కంటెంట్ కావాలి. ఓకే, సో కాబట్టి నాకు 2 డివిజన్స్ కావాలి. ఈ అబౌట్ అనే ఒక సెక్షన్ కావాలి. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఒక సెక్షన్ డిఫైన్ చేసుకుందాం. ఆ సెక్షన్కి మనం ఏదైతే నేమ్ పెట్టాలనుకుంటున్నాం ఇక్కడ కాంటాక్ట్ అబౌట్ అనే సెక్షన్ కావాలి. ఎందుకంటే ఐడి అబౌట్ ఇచ్చినప్పుడు దానికి సెక్షన్ కూడా అదే ఉండాలి. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తాను, సెక్షన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు నేను అబౌట్ అని పెట్టుకున్నాను. ఈ సెక్షన్లో నాకు ఒక డివిజన్ కావాలి. ఆ డివిజన్లో ఆ డివిజన్లో ఉండే 2 కూడా పక్క పక్కన రావాలి. లేదనుకుంటే అట్లా ఇంకొక డివిజన్ తీసుకునే బదులు ఈ సెక్షన్కే మనం ఆ ప్రాపర్టీస్ అప్లై చేద్దాము. డివిజన్ తీసుకొని అబౌట్ లేకపోతే క్లారిటీగా ఉంటుంది కాబట్టి అబౌట్ కంటైనర్నే తీసుకుందాం. ఎందుకంటే ఆ సెక్షన్లో ఒక కంటైనర్ తీసుకుందాం. ఆ కంటైనర్లో 2 సబ్ కంటైనర్స్ తీసుకుందాం. ఒకటి ఇమేజ్ కోసము, ఇంకొకటి వచ్చేసి div డాట్ అబౌట్ డాష్ సబ్ డాష్ కంటైనర్ అని చెప్పి తీసుకుందాం. ఈ డివిజన్ 2 కాపీస్ తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే రెండిటికి కూడా నేను సేమ్ స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లేదంటే అబౌట్ లెఫ్ట్ కంటైనర్, రైట్ కంటైనర్ అని పెట్టుకుందాం. 2 స్టైల్స్ రాసుకుందాం. ఆ డిఫరెన్స్ కూడా చూపిస్తాను మీకు. రైట్ కంటైనర్ అని చెప్పి తీసుకుందాం. ఓకే, దీంట్లో నాకు ఒక ఇమేజ్ కావాలి. SRC ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సోర్స్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఆల్ట్ అనేది రాయటం ఎప్పుడు మర్చిపోకండి, ఎందుకంటే అక్కడ ఇమేజ్ అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఆ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ని చూపించడం కోసం వాడతాము. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ వాడుతున్నాను, అబౌట్ హజ్ అని చెప్పని వాడుతున్నాను. దాని కింద ఐ గో విత్ 1 పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఒక ఇమేజ్ కావాలి ఫస్ట్. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఐ వాంట్ అబౌట్ ఇమేజ్ అని కావాలి నాకు. అబౌట్ ఇమేజ్ అని కొట్టండి. సో ఏదో ఒక ఇమేజ్, అబౌట్ ఇమేజ్కి సంబంధించిన ఇమేజ్లు మనకి అవైలబిలిటీ వస్తాయి. సో నాకు ఈ ఇమేజ్ కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఈ ఇమేజ్ కావాలి. దీని మీద రైట్ బటన్ క్లిక్ చేద్దాం. మనం సేవ్ ఇమేజ్ చేసుకుందాం. ఇట్స్ బెటర్ టు గో JPEG ఫైల్. ఎక్కడ సేవ్ చేద్దాము, మనం ఎక్కడైతే మనం పాలిటెక్నిక్ డిసెంబర్ CSS7 ఇమేజ్లోకి వెళ్ళి దీని పేరు కూడా మనం అబౌట్ అని పెట్టుకుందాం. రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని క్లోజ్ చేసేద్దాం. దీని తర్వాత మనకి ఆ ఇమేజ్ తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు ఆ ఇమేజ్ మనం ఎలా కాల్ చేద్దాం, ఇక్కడ ఏదైతే ఆ సెక్షన్లో మనం ఇమేజ్ అని రాసామో ఇక్కడ డాట్ / CSS7 ఇమేజెస్ అండ్ అబౌట్ డాట్ ఇక్కడ JFIF అని చెప్పని వచ్చింది మనకి. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఎక్స్టెన్షన్ డైరెక్ట్గా కాల్ చేద్దాము. ఇప్పుడు మనం ఒకసారి మన అప్లికేషన్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ ఇమేజ్ వచ్చింది, అబౌట్ అజ్ అనేది వచ్చింది. ఈ అబౌట్ అజ్లో నాకు కంటెంట్ కూడా కావాలి కదా. సో కాబట్టి నేను అబౌట్ వెబ్ పేజెస్, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పని కొట్టాను నేను. ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ గురించి ఏదో ఒక ట్యాబ్లోకి వెళ్తే సమ్ కంటెంట్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ కంటెంట్ కాపీ చేసుకుందాము. నెక్స్ట్ మన అప్లికేషన్లోకి వద్దాము. ఆ పారాగ్రాఫ్లో ఆ కంటెంట్ మొత్తాన్ని మనం పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఆ కంటెంట్ మొత్తం పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం కంటెంట్ మొత్తం పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 డివిజన్స్కి నేను ఒక విడ్త్ అనేది సెట్ చేసుకోవాలి. నేను ఏం పేరు పెట్టాను ఈ డివిజన్స్కి, ఫస్ట్ చూడండి. ఇక్కడ హోమ్లోకి వెళ్దాము. అబౌట్ లెఫ్ట్ కంటైనర్, రైట్ కంటైనర్ 2 స్టైల్స్ తీసుకున్నా. అబౌట్ కంటైనర్ అని తీసుకున్నా. ఇక్కడ నేను CSSలో అబౌట్ కంటైనర్కి నేను స్టైల్ రాశానా, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ అబౌట్ కంటైనర్ రాశాను. అబౌట్ ఇమేజ్, ఈ అబౌట్ ఇమేజ్కి నేను విడ్త్ 300 పిక్సెల్, హైట్, బోర్డర్ రాశాను ఇక్కడ ముందుగానే.
సో ఇక్కడ ఏం చేశాను, బాక్స్ షాడో కూడా రాసుకున్నా. 2 పిక్సెల్స్ ఎక్స్, దీని గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 పిక్సెల్స్ రైట్ అంటే ఎక్స్ అండ్ వై, అండ్ 2 పిక్సెల్స్ స్ప్రెడ్ అండ్ 2 పిక్సెల్స్ స్ప్రెడ్ రేడియస్. ఆ తర్వాత ఏ కలర్లో ఆ షేడ్ రావాలనేది రాశాను. ఇక్కడ బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్స్ తీసుకున్నా, విడ్త్ 300 ఇచ్చాను, బట్ హైట్ మెన్షన్ చేయలేదు. ఎప్పుడు కూడా విడ్త్ ఇచ్చినప్పుడు హైట్ ఇవ్వబాకండి, హైట్ ఇచ్చినప్పుడు విడ్త్ ఇవ్వబాకండి. అలా చేయటం వల్ల ఆ ఇమేజ్ యొక్క ప్రపోర్షనాలిటీ అనేది దెబ్బతినేది, లుక్ అనేది మారిపోయింది. అలా కాకుండా మనకి ఇమేజ్ నీట్గా కనపడాలంటే ఎప్పుడు కూడా విడ్త్ ఇస్తే హైట్ ఇవ్వద్దు, హైట్ ఇస్తే విడ్త్ ఇవ్వద్దు. సో ఇప్పుడు నేను అబౌట్ ఇమేజ్ సెట్ చేశాను. అబౌట్ కంటైనర్కి ఏం పెట్టాను, నేను ఫ్లెక్స్ పెట్టాను, రో పెట్టాను, ఫ్లెక్స్ ర్యాప్ పెట్టాను, స్పేస్ ఈవెన్గా ఉండాలి ఆ కంటైనర్లో అని పెట్టాను. అలైన్ ఐటమ్స్ ఏం అవ్వాలి, సెంటర్ అని పెట్టాను. సో కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందో మీరు చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే 2 సెంటర్కి వచ్చినాయి. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం ఒకసారి, పారాగ్రాఫ్ కూడా వస్తుంది, పారాగ్రాఫ్ కూడా వచ్చింది. అయితే ఈ రెండింటికి నేను విడ్త్ ఫిక్స్ చేయలేదు కాబట్టి 2 ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాటికి విడ్త్ ఫిక్స్ చేస్తాను. ఇక్కడ నేను పెట్టిన పేరేంది, అబౌట్ లెఫ్ట్ కంటైనర్ ఒకటి పెట్టాను. ఆ తర్వాత సేమ్ స్టైల్ కాపీ చేసుకొని అబౌట్ రైట్ కంటైనర్ అని చెప్పి ఇంకొకటి పెట్టాను. 2 స్టైల్స్. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఒకసారి మళ్ళీ మనం వెబ్ పేజ్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేద్దాం. ఆ డిఫరెన్స్ ఏందనేది మీకు కనబడిపోయింది. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి, 2 పక్క పక్కన వచ్చినాయి. నేను మొబైల్ ఎడిషన్లోకి వెళ్ళిపోతే వెన్ ఐ గో మొబైల్ ఎడిషన్ ఒకదాని కింద ఒకటి వచ్చినాయి. ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని జరుపుతూ వస్తుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, మొబైల్ ఫిట్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్ కూడా నాకు స్క్రీన్కి సెంటర్లో రావాలి. సో స్క్రీన్కి సెంటర్లో రావాలంటే ఆ డివిజన్లో అలైన్మెంట్ ఎలా ఉండాలి, సెంటర్ ఉండాలి. ఏ డివిజన్లో, నాకు ఇమేజ్ డివిజన్లో ఉంటే చాలు. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తానంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అని చెప్పని రాసుకుంటాను. ఇప్పుడు చూడండి ఒకసారి మనం దీంట్లోకి వెళ్దాము, రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ బి సెంటర్. మీరు రేపు మొబైల్ కంపాటబిలిటీలోకి వెళ్ళినా కూడా ఇట్ షుడ్ బి సెంటర్ అబౌట్ అస్ అని వచ్చింది, మనకి కంటెంట్ వచ్చింది. ఈ కంటెంట్ కొద్దిగా నాకు నీట్గా అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ రావాలంటే మనం ఏం వాడతాము, మనం ఆ సందర్భాన్ని బట్టి వాటిని వాడుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని వాడతాం, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అని వాడతాం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడికి వచ్చేసి వెబ్ పేజ్లోకి వచ్చి ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ బి జస్టిఫై, లెఫ్ట్ అండ్ రైట్ నీట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ అబౌట్ ఇమేజ్ వచ్చింది. ఈ అబౌట్ ఇమేజ్కి చుట్టూ మనకి ఏముండాలి, షాడో రాలేదు. ఎందుకని రాలేదంటే మనం ఇంకా దానికి స్టైల్ అప్లై చేయలేదు. దాని పేరు ఏం పేరు, స్టైల్ పేరు అబౌట్ ఇమేజ్ అని తీసుకున్నాం. దాన్ని కాపీ చేసి మనం HTML పేజ్లోకి వచ్చి ఎక్కడైతే మనం ఇమేజ్ని ప్లేస్ చేసామో ఆ ఇమేజ్కి this image class, we can specify the class is equal to double quotation లో ఆ క్లాస్ నేమ్ని మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్లీ దానికి షేడ్ అనేది అప్లై అయిపోయింది. ఒకసారి మళ్ళీ వెబ్ పేజ్ ఓపెన్ చేసుకుందాం, రిఫ్రెష్ చేద్దాం. ఆటోమేటిక్గా మనకు చుట్టూ చూడండి షేడింగ్ వచ్చేసింది. షేడింగ్ అనేది లైట్ షేడింగ్ వచ్చింది. కొద్దిగా మీకు ఎక్కువ షేడింగ్ కావాలనుకుంటే వీ కెన్ ఆ కలర్ అనేది డెప్త్ చూపిస్తే మీకు ఎక్కువగా వస్తుంది. నేను ఇప్పుడు చూడండి ఈ కలర్లో మీకు డెప్త్ చూపిస్తాను కొద్దిగా, అంటే ఆ వేరియేషన్ ఏందనేది మీకు తెలియాలంటే ఇక్కడ ఏదైతే మనం షాడోకి కలర్ వాడుకున్నామో ఆ షాడోలో కొద్దిగా డెప్త్ కలర్ పెట్టేసి మనం వెబ్ పేజ్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇట్ షుడ్ బి డెప్త్ ఆఫ్ ది షాడో. షాడో డెప్త్ వచ్చింది చూసారా మీకు. సో అలా మనం డెప్త్ షాడోని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంటెంట్ మనం మొబైల్ ఎడిషన్లోకి వెళ్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, 2 పార్ట్స్ కాస్త సింగిల్ పార్ట్ కింద డివిజన్ అయిపోయి అలైన్మెంట్ ఆఫ్ ది టెక్స్ట్ షుడ్ బి ఏమవుతుంది మనకి. ఇక్కడ చూడండి ఇంకా కిందకి వెళ్తే మనం సో పేజ్లోకి వెళ్తే ఇట్ షుడ్ బి దిస్ ఈస్ ద పేజ్ 100% ఆఫ్ ది పేజ్. సో ప్రోడక్ట్స్, ఆర్టికల్స్. సో వెన్ యూ రిఫ్రెష్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ డివిజన్ దగ్గర ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో దట్స్ ఇక్కడ రీస్టోర్ చేసి చూడండి, మ్యాక్సిమేట్ చేసి చూడండి. దెన్ ఇక్కడ రెస్పాన్స్ మనం సామ్సంగ్ గ్యాలక్సీలో ఫిట్ చేస్తే ఎలా వస్తుందో వచ్చింది. ఇక్కడ టాప్ క్లిక్ చేయండి, పైకి వెళ్ళిపోతుంది. సో నేను వీటిని ఎలా ఫిక్స్ చేయాలో కూడా నెక్స్ట్ మళ్ళీ అవి కూడా చెప్తాను మీకు. ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో రావాలి. మీడియా క్వరీస్ నేర్చుకునేటప్పుడు మనం వాటిని కూడా ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్లో మనం ఈ CSS క్లోజ్ చేసే ముందు మీడియా క్వరీస్ కూడా నేర్చుకుందాం. ఇక్కడ మనకు ఆర్టికల్స్ కూడా ఎంత నీట్గా ఉండే చూడండి. లెఫ్ట్ సైడ్ ఇమేజ్ వచ్చింది, రైట్ సైడ్ కంటెంట్ వచ్చింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కంటెంట్ వచ్చింది, రైట్ సైడ్ ఇమేజ్ వచ్చింది. ఆల్టర్నేటివ్గా వాడతారు జనరల్గా ఆర్టికల్స్ అన్ని కూడా నీట్గా ఉండటం కోసం. ఇమేజ్ కూడా 2 ఫిట్ అయిపోయి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది.
అట్లనే అబౌట్ అస్ ఇమేజ్ మొత్తం మధ్యలో వచ్చింది, కంటెంట్ కిందకి వచ్చింది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టాప్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మనం మ్యాక్సిమం అన్ని ఫిక్స్ చేసాం. ఇక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే మనకి కాంటాక్ట్ అస్లో నాకు ఒక ఇమేజ్ ఒక నా టౌన్ యొక్క లొకేషన్ కావాలి, నాకు ఇమేజ్ మ్యాప్ కనపడాలి. ఆ మ్యాప్లో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని అడ్రస్ లొకేట్ అవ్వడానికి ఆ ఇమేజ్ మ్యాప్ అనేది ఎలా జనరేట్ చేయాలి. సో దీనికోసం యాక్చువల్గా మనకి గూగుల్లో mapsgenerator.com అని చెప్పని గూగుల్ వాళ్ళది ఒక అఫీషియల్ సైట్ ఉంది. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ప్రాబ్లం లేదు. ఆ లింక్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆ లింక్ ఓపెన్ అయిపోయింది. దానికి టైటిల్ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు. యాక్చువల్గా నేను ఒక యాప్ డెవలప్ చేశాము, తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని చెప్పని, తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని చెప్పని ఒక యాప్ మీకు ప్లే స్టోర్లో దొరికింది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కొన్ని ఫ్రీ కంటెంట్స్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు అవి ఆ ఫ్రీ కంటెంట్ని చూడొచ్చు. కావాలనుకుంటే మీరు ఏదైనా కోర్సెస్ పర్చేజ్ చేసుకోవాలన్నా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ విడ్త్ హైట్ గురించి మీరు కొద్దిగా మర్చిపోండి, నేను తర్వాత వీటిని కోడ్లో ఎలా చేస్తామని చెప్తాను. ఇప్పుడు మనకి మ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ ఏ మ్యాప్ విడ్జెట్ అని చెప్పని క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాప్కి సంబంధించిన కోడ్ అంతా వస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ టు క్లిప్ బోర్డ్ అని కొట్టుకోండి. అంటే ప్రెసెంట్ నేను టెస్టింగ్ కోసం చూపిస్తున్నాను. మీరు యాక్యురేట్ అడ్రస్ వీ కెన్ ఆల్సో గివ్ ద యాక్యురేట్ అడ్రస్. ఓకే, ఇప్పుడు నేను నావిగేషన్ బార్లో నాకు నెక్స్ట్ పెట్టాల్సిన టాస్క్ ఏంది. సో సెక్షన్ వచ్చేసి నెక్స్ట్ సెక్షన్ తీసుకోవాలి నేను HTMLలో. వాట్ ఈస్ దట్ సెక్షన్ అంటే ఆ సెక్షన్ పేరు కాంటాక్టర్స్ అనమాట. ఈ సెక్షన్కి ఐడి ఏం పెట్టుకుంటున్నాను నేను, కాంటాక్ట్ అని పెట్టుకుంటున్నాను. అండ్ క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో నేను పెట్టే ఇమేజ్ అంతా కూడా కింద పేస్ట్ చేసేసుకున్నాను. ఏదైతే నేను నెట్ నుంచి కాపీ చేసుకున్నానో జనరేట్ చేసిన కోడ్ని దాన్ని మొత్తం నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ విడ్త్ ఎప్పుడు కూడా నేను ఎంత పెట్టుకుంటానంటే స్క్రీన్ విడ్త్లో 90% ఆఫ్ ది స్క్రీన్ ఆక్యుపై చేయమని చెప్పాను. రిమైనింగ్ నేనేం మార్చట్లేదు. ఈ కాంటాక్ట్ అస్కి నేను కొద్దిగా స్టైల్స్ రాసుకుంటాను. అది ఆల్రెడీ రాశానో లేదో, కాంటాక్ట్ కూడా రాశాను నేను. బ్యాక్గ్రౌండ్ కలర్ బీజ్ తీసుకున్నాను, ప్యాడింగ్ 10 పిక్సెల్స్ ఇచ్చాను, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. ఎందుకోసం టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చానంటే ఆ మ్యాప్ కూడా పేజీకి సెంటర్లో కనపడటం కోసం. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ టు దట్, అది ఏదో ఒక లెఫ్ట్ అలైన్మెంట్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, ఇమేజ్ ఎగ్జాక్ట్లీ ఏదైతే మ్యాప్ ఉందో ఆ మ్యాప్ స్క్రీన్కి సెంటర్లో వచ్చింది. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ గో ఫర్ మొబైల్ కంపాటబిలిటీ ఆల్సో ఇట్ షుడ్ బి షోయింగ్ ద మ్యాప్ అనమాట. ఈ మ్యాప్ని మీరు జూమ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, టాప్ టు స్క్రీన్కి వెళ్ళిపోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వెబ్సైట్ మొత్తాన్ని ఫినిష్ చేసాము. ఇంకా 2 పేజీలు మనకి పెండింగ్ ఉన్నాయి. ఈ లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు కింద. అట్లనే నేను నాదొక వెబ్సైట్ కూడా ఉంది, తెలుగు ఐటీ ట్యూటోరియల్స్.com అని చెప్పని. దాన్ని ఇంకా పూర్తిగా డెవలప్ చేయలేదు, అది కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకని నేను ఏం చేస్తానంటే మీకు జస్ట్ డౌన్లోడ్ లింక్స్ అన్ని కూడా మీకు చెప్పే ప్రాజెక్ట్ ఏ రోజు ఆ రోజు నేను అక్కడ అప్లోడ్ చేసి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఆ పేజ్ ఆ సైట్ ఓపెన్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేబీ రేపటి నుంచి అది వర్క్ అయ్యేటట్టు చేస్తాను నేను. ఇవాళంతా రెడీ చేసి బేసిక్ అంతా రెడీ చేసి అక్కడి నుంచి మీరు నేను చెప్పే కోడ్స్ అన్ని కూడా దాంట్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు అబౌట్ అయిపోయింది, మనకి కాంటాక్ట్ అయిపోయింది. కాంటాక్ట్ పేజ్లో మనం ఏం చేసాము, ఇమేజ్ పెట్టాము. అయితే దీనికి కొద్దిగా మనం హెడ్డింగ్ కూడా అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని ఏం చేద్దామంటే ఇక్కడ H1 తీసుకుందాం. ఇక్కడ నేను కాంటాక్ట్ అస్ అని చెప్పి పెట్టేసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేసి వెబ్సైట్ రిఫ్రెష్ చేస్తే అక్కడ మనకి సెంటర్లోనే వచ్చింది. ఇది ఎందుకు సెంటర్లో వచ్చింది అంటే మనం ఆ డివిజన్ ఆ సెక్షన్ ఏదైతే ఆ సెక్షన్ ఉందో ఆ సెక్షన్ యొక్క ఐడిలో మనం CSSలో టెక్స్ట్ అలైన్ సెంటర్ రాసాం కాబట్టి ఇట్ షుడ్ బి సెంటర్. సో కాబట్టి మనం అబౌట్ ఇమేజ్, అబౌట్ లెఫ్ట్ కంటైనర్, అబౌట్ రైట్ కంటైనర్ ఉంది. ఈ రైట్ కంటైనర్లో టెక్స్ట్ అలైన్ రైట్ సైడ్ ఇచ్చాం. సో కాబట్టి జస్టిఫై అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చింది, జస్టిఫై చేసినప్పుడు ఎప్పుడూ కూడా మనకి పెట్టే హెడ్డింగ్ అనేది లెఫ్టే ఉంటుంది. ఎందుకంటే అది మోర్ దెన్ 1 లైన్ అప్పుడే జస్టిఫికేషన్ చేయగలిగింది, కానీ అదర్ దెన్ ఇట్ షుడ్ నాట్ బి సెంటర్డ్ అనమాట. సో మరి అట్లా డివిజన్ మొత్తానికి ఈ పారాగ్రాఫ్ మొత్తానికి మనం జస్టిఫై చేసాం. ఓకే, నెక్స్ట్ అర్థమైంది ఇప్పుడు. సో మనం కాంటాక్ట్ అస్ డిజైన్ చేసాం, అబౌట్ అస్ పేజ్ డిజైన్ చేసాం. సో టాప్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం,
ఇక మనం ఫైనల్‌గా దీంట్లో 2 పార్ట్స్ మిగిలున్నాయి మనకి. లాగిన్, రిజిస్టర్ అని 2 పేజెస్ డిజైన్ చేయాలి. ఆ 2 పేజీలు డిజైన్ చేసి వాటిని వాలిడేషన్ ఎలా చేయాలో చేద్దాము జావా స్క్రిప్ట్ చేసేటప్పుడు. ఫస్ట్ డిజైన్ పార్ట్ మటుకు రేపు క్లాస్‌లో మనం ఫినిష్ చేద్దాము. ఆ తర్వాత దీన్ని మీడియా స్క్రీన్ కొర్రీ రాసి బ్లాక్‌లో మనకి ఒక సైడ్ బార్ ఓపెన్ అయ్యి దాన్ని క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఈ మెనూస్ ఎలా వ్రాప్ అవ్వాలో చేద్దాము. సో ఈ పార్ట్స్ అన్ని ఈ సాటర్డే లోపు మనం 1 బై 1 ఫినిష్ చేసేసి మనం సాటర్డే లోపు బూట్ స్ట్రాప్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాము. బూట్ స్ట్రాప్ చేస్తే మనకి ఇంత స్ట్రెయిన్ లేకుండా మొత్తం చేయొచ్చు. కానీ మనమే స్క్రాచ్ లెవెల్‌లో అన్నీ రాయటం అలవాటు చేసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏందంటే మనం ఫ్యూచర్‌లో వాళ్ళు వర్షన్స్ చేంజ్ అయినప్పుడో, లేకపోతే వాళ్ళు సపోర్ట్ ఆపేసి ఆ లింక్స్ రిమూవ్ అయినప్పుడు మనకి ప్రాపర్‌గా వర్క్ చేయదు. అట్ ది సేమ్ టైమ్ ప్రతిసారి నెట్వర్క్ రిసోర్సెస్ మీద బేస్ అవుతూ ఉంటది. ఆ సర్టెన్ యూఆర్ఎల్ నుంచి ఆ స్టైల్స్ అన్నీ కూడా ఫెచ్ చేయాల్సి వస్తుంటది. అటువంటప్పుడు కొద్దిగా ఇష్యూస్ రావడానికి కూడా స్కోప్ ఉంటది. అదే మనం ఓన్ సిఎస్ఎస్ తోటి గనక మనం ఇలా డిజైన్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకని మొత్తం మనం ఓన్ సిఎస్ఎస్ రాసుకున్నాం కాబట్టి. బూట్ స్ట్రాప్‌లో కూడా వాళ్ళు రాసేది కూడా ఓన్ సిఎస్ఎస్ఏ. కాకపోతే రెడీమేడ్‌గా మనం కష్టపడకుండా వాడుకోవడానికి ఇస్తున్నారు. కాకపోతే మనం ఏదన్నా కంపెనీలో జాయిన్ అయ్యి వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఏ ఫ్రేమ్ వర్క్ అయితే వాడుతుంటారో మేబీ మెటీరియల్ యూఐ వాడొచ్చు, బూట్ స్ట్రాప్ వాడొచ్చు, అడోబ్ వాడొచ్చు, లేకపోతే మోడిఫై ఐకాన్స్ వాడొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ఇప్పుడు రియాక్ట్ వాడుతుంటే రియాక్ట్ ఐకాన్స్ వాడుతుంటాము. అట్లా ఒక్కొక్కరు ఫాంట్ అవేసమ్ ఐకాన్స్ వాడుతుంటారు. సో బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం మౌల్డ్ అవ్వచ్చు. మనం ఎందుకు బూట్ స్ట్రాప్ నేర్చుకుంటున్నామంటే ఏదన్నా అదర్ ఫ్రేమ్ వర్క్ చేస్తే ఎలా ఉంటది అని ఒకటి తెలియటం కోసమే. కానీ మనం వర్క్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనం రాసాం ఇక్కడ ఓవర్ చేయంగానే పైన ఓవర్ లైన్ వస్తుంది. కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ మనం రాసుకున్నాం అనుకోండి. మనకి క్లారిటీ ఉంటది. రేపు ఎక్కడ ఏ మోడిఫికేషన్ కావాలన్నా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ చేసుకోవటం. సో మనం మటుకు ఫస్ట్ ఈ లాగిన్, ఈ రిజిస్టర్ పేజీ ఇవి 2 కూడా మనం ఓన్‌గా నీట్‌గా డిజైన్ చేసుకుందాం. 2 పేజీలు సెపరేట్‌గా. ఇవన్నీ వచ్చేసి సింగిల్ పేజ్‌లోనే రాద్దాము. ఇవి 2 వచ్చేసి సెపరేట్ పేజెస్. సో ఈ సెపరేట్ పేజెస్ రాసినప్పుడు మనకి ప్రతి పేజ్‌లో కామన్‌గా ఈ టైటిల్ బార్ అనేది ఒకటి కావాల్సొస్తది. ఏది? ఈ నావిగేషన్ బార్. ఇటువంటి నావిగేషన్ బార్‌ని మనం ప్రతిసారి కోడ్ అంతా కాపీ చేసి పేస్ట్ చేసే బదులు దీన్ని ఒక జావా స్క్రిప్ట్ కింద జనరేట్ చేసి వెనెవర్ ద పేజ్ ఈజ్ లోడ్ ద టాప్ ఆఫ్ దిస్ పేజ్ ఈ నావిగేషన్ అనేది మనకు ఓపెన్ అయ్యే విధంగా మనం రాసుకోవచ్చు. అది ఎలా రాస్తామనేది జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు చేద్దాము. సో ఫస్ట్ మటుకు మనం ఏదైతే లెర్న్ అవుతున్నామో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ దాని మీద మనం ఎంతవరకైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అంతవరకే చేద్దాం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేయండి. ఒక సెక్షన్‌కి డిఫరెంట్ కలర్ వాడటం అలవాటు చేసుకోండి. అలా వాడితే ఏమైద్దంటే మనకి చూసేదానికి ఆ సెక్షన్ డిఫరెన్స్ కనపడదు. ఇప్పుడు చూడండి ఆర్టికల్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ ఒక లైట్ కలర్ వాడాము. కోడట్స్‌కి ఒక లైట్ కలర్ వాడాము. అలానే అబౌట్ అస్‌కి ఒక లైట్ కలర్ వాడాము. కాంటాక్ట్ అస్‌కి ఇంకొక లైట్ కలర్ వాడాము. ఇలా వాడటం వల్ల ఏమైద్ది మనకి ఆ కలర్స్ అనేది సెక్షన్ ఎక్కడ చేంజ్ అవుతుందనేది మనకి ఈజీగా తెలిసిద్ది. ఇప్పుడు ఈ కాంటాక్ట్ అస్‌లో మనం అడ్రెస్ కూడా కింద చూపించాలి. అది కూడా చేద్దాము. అడ్రెస్ చూపించడం ఎలా, మెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు మెయిల్‌కి ఎలా లింక్ అప్ అయ్యేటట్టు చూపించాలో అవి కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో చేద్దాం. దీని వరకు నీట్‌గా ప్రాక్టీస్ చేయండి. నేను మటుకు ఒక 1 డే తర్వాత ఈ చేసిన సోర్సెస్ అన్నీ కూడా మీకు నా వెబ్‌సైట్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. తెలుగు ఐటీ ట్యుటోరియల్స్.com అనేది మేబీ 2, 3 డేస్ పట్టొచ్చు. అది వెబ్‌సైట్ వర్క్ చేస్తున్నాము. సో ఈలోపు నేను డౌన్లోడ్ పేజ్ ఒకటి పెట్టి మటుకు రేపు ఎల్లుండిలో డౌన్లోడ్స్‌లో ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మటుకు మీరు దీన్ని చూసి చేయండి. వీడియోని పాజ్ చేసుకుంటా స్టెప్ బై స్టెప్ చేయండి. అప్పుడు మీకు వర్క్ బాగా వస్తది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా తెలుగు ఐటీ ట్యుటోరియల్స్ అని చెప్పని మీరు ప్లే స్టోర్‌లో కొడితే నా యాప్ వస్తది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను కొన్ని వీడియోస్ అక్కడ ఫ్రీ కంటెంట్ కింద పెట్టాను. నేను ఏమేం కోర్సెస్ ఆఫర్ చేసేది కూడా ఇంకా పూర్తిగా పెట్టలేదు. బట్ బేసిక్‌గా ఇప్పుడు పైథాన్ మటుకు కంప్లీట్ పైథాన్ కోర్స్ పెట్టాను. సో మీరెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటే అక్కడుండే ప్రైస్ కంటే తక్కువ కావాలనుకుంటే నాకు పర్సనల్‌గా కాంటాక్ట్ చేయండి. నా నంబర్ అది మీకు నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది. దాన్ని చూసి మీరు నాకు రిక్వెస్ట్ పెడితే నేనేదన్నా మీకు స్పెషల్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాల్సిన యాప్ తీసుకుందురు. ఓకే. ఓకే. బై. నెక్స్ట్ క్లాస్‌లో మనం లాగిన్, రిజిస్టర్ చేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వి కెన్ షేర్ టు మోర్ పీపుల్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే నేను అంత మంచి కంటెంట్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేస్తాను.
ఓకే. ఓకే. బాయ్.